హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ అయితే సాటర్డే అయినా మాకు ఆఫీస్ ఉంది ఈరోజు. ఇప్పుడే వచ్చాను ఆఫీస్ నుంచి. ఇంకా అలా బయట వెళ్తున్నా, ఊరికే తిరిగేసి వద్దామని చెప్పి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా. టైం అయితే 3 అవుతుంది ఇప్పుడు. నాకు అర్థమైపోయింది ఇంక ఉండలేము అస్సలు. జైపూర్లో, రాజస్థాన్లో సమ్మర్ ఇంకా స్టార్ట్ కూడా కాలేదు, ఇప్పుడే ఎండ మామూలుగా లేదు, అసలు అవ్వట్లేదు బైక్ డ్రైవ్ చేసే కూడా. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, జైపూర్లో జేఈసీసీలో ఐఫా అవార్డ్స్ జరుగుతున్నాయి. ఇది చూడండి ఇక్కడే. నాకైతే చాలా దగ్గర ఇది ఈవెంట్ అయితే, నాకు తెలీదు. కానీ టికెట్ మాత్రం 3000 నుంచి స్టార్ట్. ఈ రోజు మాత్రం 7000 ఉంది స్టార్టింగ్. ఇంకా మన రేంజ్ కాలదే అని చెప్పి వదిలేశాను. 7000 పెట్టి ఎవరు పోతారు చెప్పండి వాళ్ళని చూడడానికి. అట్లయినా తెలుగు హీరోస్, తెలుగు వాళ్ళు ఎవరన్నా వచ్చేలాగా ఏంటో వెళ్ళి నేను వింటాను. ఎవరు రావట్లేదు, ఓన్లీ బాలీవుడ్ వాళ్ళే కదా అని చెప్పి లైట్ తీసుకున్నా. చూసారా హిల్ పాయింట్ టెంపుల్, అదే గడ్గనేష్ టెంపుల్. ఇక్కడ ఉంది చూడండి, అది ట్రెక్కింగ్కి రూట్, కానీ మనం ట్రెక్కింగ్ రూట్లో వెళ్ళట్లేదు ఈసారి. ఇవే నార్గఢ్ వాల్స్. చాలా వీడియోస్లో చెప్పింటాను కదా, హైయెస్ట్ వాల్స్, 3rd లార్జెస్ట్ వాల్. చూడండి ఎంత ఉన్నాయో అసలుకి. ఇప్పుడైతే గడ్గనేష్ వెళ్తున్నాం మనము. అంటే హిస్టరీ జోలికి వెళ్ళాలి, నేను భయపడకండి. ఓన్లీ వ్లాగ్ చేస్తాను అంతే. కరెక్ట్గా ½ అన్ అవర్ డ్రైవ్ అంతే. సచ్చివిన మెండకు అసలుకి. ఇంక నాకు అర్థమైపోయింది ఇంక తిరగలేం సమ్మర్ మొత్తం. ఇంకేమన్నా ఉంటే వింటరే. ఇప్పుడు అప్పుడే రాలేం బయటికి, వాటర్ లేకుంటే అయిపోయేలాగా ఉన్నాం అసలుకి. ఇదే జల్మహల్. దీనికి ఎన్నిసార్లు వచ్చింటానో గుర్తు కూడా లేదు. ఎన్నోసార్లు వీడియోలు తీస్తాను, కానీ ఏం లేదు చెప్పేకని చెప్పి డిలీట్ చేస్తాను. ఇంకా జస్ట్ నార్మల్గా ఇలా అన్నా చూడొచ్చు అని చెప్పి పెట్టేసా. ఒక షార్ట్ అయితే ఉంది, ఆ షార్ట్ పోస్ట్ చేస్తా, చూసినా చూడకపోయినా. ఇంకా ఎన్నో మోసాలు చూసాను నేను. ఇంకా ఉందనుకున్నాను ట్రెక్కింగ్ వెళ్ళకుండా బైక్లో వెళ్ళిపోవచ్చు పైకి అని, కానీ తప్పట్లేదు, ట్రెక్కింగ్ వెళ్ళాల్సిందే. లేదు దీనికి వే పైకి వెళ్ళడానికి, ఓన్లీ ట్రెక్కింగ్ వే ఒకటే. స్టెప్స్ ఎక్కాలి. నాకైతే మళ్ళీ తిరుమల స్టెప్సే గుర్తొస్తున్నాయి. కొన్నిటికి అలసిపోయాం, చాలా డేస్ అయింది ఇట్లా స్టెప్స్ అంతా ఎక్కి. ఎక్కడ వాళ్ళన్నా తిరుమలకి ఇయర్లీ 3 వెళ్ళే వాళ్ళం ఖచ్చితంగా. టూ రూట్స్ ఉన్నాయి, అది పైన వెళ్తుంది, ఇది మధ్యలో ఇంకో డీవియేషన్ వచ్చింది. అందరూ దీంట్లో వెళ్ళమని చెప్పారు, ఇదే బెస్ట్ అని. నిజంగానే షేడ్ అన్నా ఉంది కాస్త. పైన వెళ్తే బొగ్గైతాం. ఎండకి. అక్కడ ఒక ట్రెక్కింగ్ అనిపిస్తుంది చూసారా, అది కూడా ఎంట్రన్స్ అక్కడి నుంచే. అదేదో మ్యూజియం అంటారు, రిటర్న్లో వెళ్దాం దానికి కూడా. చూడండి అది నార్గఢ్కి వెళ్తుంది వే. మొత్తానికైతే టెంపుల్కి వచ్చేసాము. చాలాసేపు పట్టింది ట్రెక్కింగ్కి. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి 18th సెంచరీలో మహారాజా సవాయ్ జైసింగ్ II అని ఆయన కట్టించారు. అదే జైపూర్ని కన్స్ట్రక్ట్ చేశారు కదా, ఆయనే కట్టించారు ఈ టెంపుల్ని కూడా. అంటే జైపూర్ కంటే ముందే ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసి తర్వాత జైపూర్ సిటీని స్టార్ట్ చేశారంట. అండ్ ఈ టెంపుల్లో ఏం ఫేమస్ అంటే, మన గణేష్ ఉంటారు కదా, యాక్చువల్లీ మనం గణేష్ని ఎలా చూసింటాం మ్యాక్సిమం విత్ ఎలిఫెంట్ హెడ్తో కదా. ఇక్కడ ఎలా అంటే చిన్నప్పటి గణేష్ విగ్రహం చూస్తారు మీరు. అంటే ఎలా అంటే మనిషి రూపంలో ఉంటారు గణేష్ ఇక్కడ. అందుకే ఈ టెంపుల్ చాలా ఫేమస్. అండ్ జైపూర్ సిటీ స్టార్ట్ చేసే కంటే ముందే సిటీ ప్యాలెస్ నుంచి టెలిస్కోప్తో దర్శనం చేసుకునే వాళ్ళంట కింగ్. సో అది టెంపుల్కి ఉన్న హిస్టరీ. అయితే హిస్టరీ చెప్పినాను కానీ ఇది బేసిక్ హిస్టరీ. సో ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే కవర్ చేశాను. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో, మొత్తం జైపూర్ కనిపిస్తుంది.
కిందంతా రూమ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి, ఏవి ఫుల్ కాలేదు. మరి దేనికి కన్స్ట్రక్ట్ చేస్తున్నారో తెలియదు. టెంపుల్ అయితే పైన ఉంది. ఇక్కడి నుంచి వచ్చాము, ఈ చిన్న డోర్లో నుంచి ఎంటర్ అయ్యాం. అండ్ ఇదే టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా అంటే చాలా. అండ్ లోపల అయితే ఫుల్లీ స్ట్రిక్ట్, ఫోటోగ్రఫీ అసలు తీయని లేదు. ఇందులో ఇలానే వెళ్ళాలి. మరంతా ఇవాళ బ్లాగ్ అయితే ట్రెక్కింగ్తో ఒక మంచి టెంపుల్, ఒక పీస్ఫుల్ టెంపుల్ జైపూర్లో చూడాలనుకుంటే గడ్ గణేష్ టెంపుల్ చాలా బెస్ట్ అవుతుంది. అండ్ చాలా పీస్ఫుల్ ఉంది టెంపుల్ అయితే. అండ్ అంతే మరి ఈ బ్లాగ్ అయితే. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.